హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేష్ స్క్రాప్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సమాన్ అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. సమాన్ చదువుకొని అయితే ఇంకా బయలుదేరుతాను. మొత్తం అయితే సమాన్ అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక బయలుదేరడం ఒకటే లేటు, బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు వీడియో పోతా అంటే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుకున్న ఊళ్ళో అయితే దగ్గరకు అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎందుకు చేయలేదు అని అంటే, ఎప్పుడు చేసిందే అంటే మీకు కూడా బోరింగ్ ఉంటుంది కాబట్టి అయితే చేయలేదు. ఇక్కడ లొకేషన్ చక్కగా వాతావరణం బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను చేయడం అయితే జరిగింది. ఇవాళ అదృష్టం ఏంటంటే కొంచెం వర్క్ కూడా అవుతుంది, ఎండ కూడా మంచిగా కొడుతుంది. మరీ ఎక్కువ ఎండ కొట్టద్దు, మరీ తక్కువ ఎండ కొట్టద్దు, మంచిగా ఒక మీడియం అయితే ఉంది. వాతావరణం కూడా చేయాల మంచిగా అనుకూలంగానే ఉంటుంది సార్. చూద్దాం, ఒక 2 నిమిషాలలో నేను ఊరికైతే వెళ్తాను. ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను సార్. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనుకున్న ఊర్లోకి అయితే వచ్చినాము. ఇక బండి అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. చూద్దాం, మొన్ననే ఊర్లో బోనాలు అయిపోయినాయి అంట. ఎంతవరకు అవుతుంది అనేది అయితే తెలియదు, చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఊర్లో తిరుగుదాం. సండే కాబట్టి అందరు ఇంటికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఊళ్ళోకి అయితే వచ్చినాము, తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఎవరు ఆపలేదు. ముందుకైతే వెళ్దాము. ముందుకెళ్తే ఎవరైనా ఆశ్చర్యం చూడాలి. అసలు ఇదైతే చూస్తున్నాము. ఇవాళ వాతావరణం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా బాగుంది. నిన్న మొన్న వర్షం పడబట్టి అసలు మస్తు ఇబ్బంది అయింది. వర్షంలో కూడా మనం వీడియో తీసినాం, కానీ నాకు అసలు మస్తు ఇబ్బంది అనిపించింది. తప్పదు, మనం తిరుగుతూనే ఉండాలి, ఎంత కష్టం వచ్చినా. ఈ రోజు ఈ బజార్కి అయితే బేరానికి వచ్చినాం. చూద్దాం ఎట్లయితుందో. ఒక అమ్మాయి అయితే ఆపింది, ఇంక ఇక్కడ ఏం కాలేదు, పోతానే మళ్ళా ఇందుకు. అయితే వాతావరణం మంచిగానే ఉంది. ఆ అమ్మ మేము పోతానం అని చెప్పేసి మళ్ళీ ఆపి రమ్మన్నది వెనుకకి. అమ్మ ఏం చేసుకుంటుందో చూడాలి. నన్నైతే బిందె ఉందా అమ్మ అని అడిగింది. బిందె ఇద్దాం అనుకుంటున్నాం అమ్మకి. స్టీల్ బిందె ఒకటే తీసుకుంటా అంటుంది. సరే అమ్మా తీసుకుందురా అండి అని చెప్పాను. వస్తా అంటుంది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అయితే తీసుకుంటా అంటుంది. సరే, అందుకని వెయిటింగ్ చేస్తాను. చూద్దాం అమ్మ తీసుకుంటారా తీసుకోదా. ఇట్లనే టైం వేస్ట్ అవుతుంది. ఇక అంత మంచిగా ఊరిపోయిన టైంలోనూ ఇట్లాంటి టైం వేస్ట్ అవుతాం. ఏమైంది రాట్లేము? కరెక్టే కానీ పెద్దమ్మ, మనకు కనీసం ₹1 మిగలకపోతే మనం చేసే దూరం వచ్చి కనీసం ₹1 కూడా మిగలకపోతే మనకు పడితే ఇస్తామా. పెద్దమ్మ బిందె తీసుకోండి, వాటర్ పోసుకొని చూసుకోండి, కారితే వాపస్ ఎప్పుడు వస్తుంది మీరు చెక్ చేసుకోండి. వాటర్ పోయండి, కారుతుందా లేదా అనేది నాకు చెప్పండి. చెప్పండి, ఎందుకంటే మళ్ళా కారింది అనుకోండి మీకు ఇబ్బంది. మీకు బిందె నచ్చిందా నేను ఏమంటున్నా, చెక్ చేసుకోండి అని అంటున్నా. మీ సాటిస్ఫాక్షన్ కోసం చెక్. కొన్ని కారుతాయి. ఇప్పుడు అన్ని ఒకేలాగా రావాలంటే రావు కదా, కొన్ని కారుతాయి, కొన్ని చూసుకోరి. అందుకే బట్టి చూడు, నీళ్ళు నల్ల వస్తుంది. కొన్ని పోయి ఎక్కువ ఒక చెంబర్ పోస్తే తిప్పుతాదే పోతుంది. వాటర్ 100% కారవు. ఆ నమ్మకం అట్లే ఉండదు. ఇప్పుడైతే ఆటోళ్ళు అయితే ఇంట్లో తీసుకొని లేదు, చూపించారు సమానం. అదేదో కాకు సమానం కొంచెం అంతా ఉంది, ఒకటే కమన్ బట్టి అది పనికి వస్తుంది అని చెప్పేసరికి పర్లేదన్నా ఉంచేసుకొని పనికొచ్చే ఐటమ్స్ ఎందుకు వేస్తారు, మళ్ళీ కొనాలంటే వేయడం అయితే వదిలే అన్న అని చెప్పారు. మంచిగా అవుతుంది ఎప్పుడైనా. మాకు బోనాల పండుగ కూడా అయిపోయింది, అందరూ మంచిగా ఉన్నారు జనాలు ఇళ్ళల్లో అని అనుకుంటే ఈ రోజు ఎందుకో మన పేరం కావట్లేదు. చూద్దాం, ముందుకు పోదా ఉంటే అయితేనేమో చూద్దాం. అందరికైతే వెళ్తున్నాం, ఇంకో కాలనీ కూడా వెళ్తున్నాం. అంతా తిరిగినాం, అయినా ఎవరు కూడా మందరగలేదు. ఒక్కరే ఒకరు తీసుకున్నారు ఫ్రెండ్స్. అదేనా స్టీల్ మీద ఒకరు తీసుకున్నారు, డబ్బులకే తీసుకున్నారు వాళ్ళు. ఇక ఫస్ట్ పొద్దుగాల కాబట్టి ఇంకా ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా అసలే బేరాలు లేదు కాబట్టి చికాకు అనిపించేసి నాకే ఇక ఏమన్నా కానీ పెద్దమ్మ తీసేసుకో అని చెప్పి ఇచ్చేసిన. చూడాలి ఫ్రెండ్స్, ఇంకెవరన్నా ఆపరా అనేది ఈ ఊళ్ళో అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా తీసుకుంటారు. మరి చూడాలి, తిరుగుతూనే ఉన్నాము. ఎట్లుంటది అనేది అయితే ఈ వీడియోలో ఇప్పుడే అయితే ఆపింది. అవతల సందుకు రండి అన్న అని చెప్పింది.
అదే ఈ సందుకైతే పోతున్నాము. అమ్మాయి దగ్గర ఏం సమాధానం ఉంది అనేది తెలియదు. సందుకైతే పోతున్నాం సార్. చూడాలి మరి అక్క ఏం సమాధానం ఇస్తుంది అనేది అయితే తెలియదు కదా, మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ అక్కనే ఎక్కడ అయితే జరిగింది, ఇంకేమో సమానం ఉందనంట తీసుకొని రావాలి. ఫ్రెండ్స్ ఇగో తీసుకొని అయితే వస్తున్నా. ఇక అక్కకు జోకిచ్చి ఎంత వచ్చినాయి ఏంది అనేది అయితే చెప్పాలి. సమానం జోకోవడం ఈ అమ్మది మొత్తం కూడా సన్నగా ఉండేబట్టి మొత్తం పెద్దమ్మ మీకు ఏ గిన్నె కావాలో చెప్పండి. దుర్బ గట్టిగా తీసుకోరాదా? అవి ఎందుకు? అవి కూడా అయిపోయినా అవి ప్లాస్టిక్ కొంచెం సీను రాతండి ఇత్తడు ఏం లేవా? కొత్త సామాన్ తీసుకుంటావమ్మా? ఆ పెద్దమ్మ అయితే కింద తీసుకోవడం అయితే జరిగింది. తన దగ్గర ఉన్నటువంటి పాత సామాన్ ఇచ్చేసి కింద అయితే తీసుకున్నది. సో ఇంకా ముందరికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా చూడాలి ఇంకా కొంచెం తీసుకుంటారేమో అని అయితే ఆలోచిస్తున్నాను. చూడాలి ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళని ఆపుతారేమో. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూడా మంచిగా ఉన్నది. తిరుగుతున్నాము, మొత్తానికైతే ఊరంతా కూడా తిరుగుతున్నాము. ఆంటీ అయితే అక్కడికి రమ్మన్నది, ఆడికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైతే మా కష్టాలు. ఈ రోజు ఆదివారం శ్రావణ మాసం కదా, మా ఆయన అయితే బేరానికి వద్దన్నాడు. కానీ నేనే వినలేదు, ఎందుకంటే బోనాలు అన్ని ఊళ్ళలో చేయరు, ఏదో ఒకరికి బోనాలు చేయకుంటుంటారులే, వెళ్దాం అనేసి తీసుకొచ్చిన. ఈరోజు నా బలంతో మీద వచ్చిండు. ఏమో ఇంతసేపు అయితే బేరం కొంచెం అయింది, ఇప్పుడు ఇంకేం కావట్లేదు. మబ్బు పట్టేసింది, మళ్ళా వర్షం వచ్చిందేమోనని చూస్తున్నాం. ముందుకైతే వెళ్దాం. ఊరు మొత్తం కూడా అయిపోయింది. ఇక పక్కనే ఉన్న ఒక ఊరికి వెళ్తున్నాయి. చూడాలి అక్కడన్నా ఏమన్నా బేరం అవుతుందో కాదు అనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు వర్షం లేదు కాబట్టి సరే ఇంకో ఊరు కూడా ఎదగాలని చూస్తున్నాం మేము. అందుకనే వెళ్తున్నాము. చూడాలి ఇక దేవుని దగ్గర అక్కడ ఏమైనా బేరం అవుతుందా కాదా. బేరం అయితే అదృష్టం, బేరం లేకపోతే ఇంకేమన్నది ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు కూడా తెలుసు. బేరం కాకపోతే ఒక మధ్యప్రదేశ్ కుటుంబానికి బేరం కాకపోతే ఏమవుతుంది అనేది మీకు కూడా తెలుసు. చూడండి, మీరు కూడా ఆలోచన చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి మాకు. Sorry, it's DJ. ఫ్రెండ్స్, బండ్లనైతే ఈ చెత్తకైతే ఎక్కేయడం జరుగుతుంది. వాళ్ళైతే ఈ గిన్నె తీసుకున్నారు. ఫ్రెండ్స్, బండ్లో ఈ చెత్తకైతే ఎక్కేయడం జరిగింది. అన్న వాళ్ళు కొత్త సామాన్ తీసుకున్నారు. ఇక చెత్తకైతే ఎక్కించాను. చూడండి, ఎప్పుడు తమిళ దగ్గరనే సామాన్ తీసుకుంటాము. మంచిగా మ్యాక్సిమం ఇస్తాడు రేట్లు. పాత ఇస్తాము, మళ్ళా కొత్తవి తీసుకుంటాం. రేట్లు మంచిగా రీజనబుల్ రేటు ఇస్తాడు. దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకొని ఇది మంచిగా తీసుకోండి అని చెప్తున్నాము. అన్నది కంటెంట్ బాగుంటది, సామాన్లు కూడా రీజనబుల్ ఇస్తాడు. అందరు అన్న దగ్గరనే తీసుకోరు. అన్నకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న వాళ్ళ దగ్గర చాలా సామాన్లు ఉంటాయి. అన్న వాళ్ళకు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా కష్టాలను చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.